మా అమ్మగారు మీ పేరండి? రామయ్యమ్మ అండి. రామయ్యమ్మ గారు ఏం చేస్తుంటారండి? ఏం చేస్తాం ఇంట్లో ఉండే ఇంట్లో పని అని ఇంకేం చేయనండి. ఇంట్లో ఉంటారు. ఇంట్లో మరి ఎంత ఉంటుంది మీ వయసు? ఉంటుంది ఒక 60 ఉంటాయి. 60 ఉంటాయా? మరి ఇంత పెద్ద వయసులో ఈ సభ వద్దకు ఎందుకు వచ్చావమ్మా? నేను చూడాలని వచ్చాను. మీరు పవన్ కళ్యాణ్ గారినా? ఆ, ఎందుకు అంత అభిమానం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే? నాకు ఇష్టం అండి. ఇష్టమా? మొదటి నుండి ఇష్టమా పవన్ కళ్యాణ్? ఆ, అంటే ఇష్టానికి కారణం ఉంటది కదమ్మా. అదండి ఇష్టానికి కారణం ఉందండి. నా కొడుకులాటోడే చూడడానికి వచ్చానండి. నా కొడుకులాటోడు అని నాకు ఇష్టమై వచ్చానండి. పవన్ కళ్యాణ్ గారు మీ కొడుకు లాంటివాడు. అంతండి. అంత ఇష్టమా పవన్ కళ్యాణ్? ఇష్టం అంతండి. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎలా ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుంటుందండి. చాలా బాగుందా? మరి ముఖ్యమంత్రి అవుతారు కదా పవన్ కళ్యాణ్, అంతండి. దీవిస్తారా ఆయన్ని? ఆ, దీవిస్తారా ఆయన్ని? దీవిస్తామండి. మీ ఆశీస్సులు ఉంటాయా? ఉంటాయండి. ఏం చేస్తుంటారమ్మా? ఏం చేయాలి, ఇంట్లో కలిగి ఉంటాను. పవన్ కళ్యాణ్ మీటింగ్ వచ్చేస్తారు. మీటింగ్ వచ్చాను. టీవీలో నుండి చూడొచ్చు కదా హ్యాపీగా, ఈ ఎండలో ఎంతమంది జనంలో తోపులాట్లు అవుతుంటాయి ఏంటి? పవన్ కళ్యాణ్ నా ప్రేమ ఉండే వచ్చాడు. ప్రేమ ఎందుకు? ప్రేమ అంటే మన ఒక తండ్రి లాంటి వాడు, మన అన్న లాంటి వాడు, తమ్ముడు లాంటి వాడు. బాగా చేస్తున్నాడా పవన్ కళ్యాణ్? బాగా చెప్తున్నాడు పరిపాలన. బాగుందా పవన్ కళ్యాణ్ పరిపాలన? బాగున్నాడు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, రేపు పొద్దున్న ముఖ్యమంత్రి అవుతారంటారా? తప్పనిసరిగా అవుతారు. తప్పనిసరి చేసుకుంటారా మరి ముఖ్యమంత్రిగా ఆయన? చేసుకుంటామండి. చేస్తారా మీరంతా? చేస్తామండి. పవర్ స్టార్ అమ్మ నుండి ఇప్పటి నుంచి కాదు, తొలి ప్రేమ చిత్రం కాడి నుంచి పార్టీ వచ్చిన కాడి నుంచి ఎంతో అభిమానంగా నిలబడ్డాం. పవన్ కళ్యాణ్ ఎక్కడని ఎంతోమంది ఎన్నో ఆశలతో అన్నారు. అన్నా కూడా ఈసారి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాదు, మళ్ళీ సారి సీఎం కూడా అవుతాడని ఎంతో ఆశతో మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాడని, డిప్యూటీ సీఎంఏ కాదు సీఎం కూడా చేస్తాడని ఎంతో ఆశతో ఉన్నామన్న. చాలా మంది సీఎం కాలేడు, ఎమ్మెల్యే కాలేడు ఈ విధంగా అనేవారు కదా. ఎమ్మెల్యే కాదన్న వాళ్ళందరూ ఈరోజు ఏమైపోయారన్నా, పక్కకు పోయారన్న. ఎంత మెజార్టీతో వచ్చారు, అందరికి కూడా కొళ్ళు కప్పడిపోయి కదన్న. మళ్ళీ సార్ ఇంకా సీఎం పదవి పక్కాగా అవుతాడు, పక్కాగా సీఎం చేస్తాడని ఆశతోనే మేము ఉన్నామన్న.